హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, ఏపీ హైకోర్టు ద్వారా మనకు అతి త్వరలోనే మరి నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ది అయితే విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. చాలామంది అడుగుతున్నారు, సార్ దీనికి సోర్స్ మాకు చూపించండి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది 100% ఈ వీడియోలో చూపిస్తానండి. ఓకేనా? సో హైకోర్టు నుంచి అన్ని జిల్లాలలోని డిస్ట్రిక్ట్ కోర్టులకు సర్క్యులర్ అధికారికంగా విడుదల చేశారు, ఖాళీలను సమర్పించండి అని. సో మనకి ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ రాబోతుంది. ఓకేనా? మరి ఈ వీడియోలో మనకు రాబోతున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఓకేనా? సో హైకోర్టు ఉద్యోగాలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఒక 6 నెలల్లో మనము ఉద్యోగంలో ఉంటాం. ఒకే ఒక పరీక్ష ఉంటుందండి. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు వీటికి ఉండవు. ఒకే ఒక పరీక్ష ఉంటుంది. న్యాయపరమైన చిక్కులు కూడా ఉండవు. కోర్టు కేసులు ఏం పడవండి. ఎందుకంటే కోర్టే విడుదల చేస్తుంది కాబట్టి అన్ని పగడ్బందీగా చూసి విడుదల చేస్తుంది. సింపుల్ చిన్న ఎగ్జామ్ ఉంటుందండి. మరీ హార్డ్ ఉండదు. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అయితే తేలిగ్గా సాధిస్తారండి ఉద్యోగం, గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు. ఓకే, నిరుద్యోగులకు హైకోర్టు ఉద్యోగం ఒక వరం నిజంగా చెప్పాలంటే. సంవత్సరాలుగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి వంటి వాటికి ప్రిపేర్ అయ్యి సంవత్సరాలు వేస్ట్ చేసుకునే వారికి ఈ కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్ ఒక వరం అండి. విత్ ఇన్ 6 monthsలో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి ఉద్యోగంలో ఉంటామండి. ఓకే, లాస్ట్ నోటిఫికేషన్లో మన స్టూడెంట్స్కి చాలామందికి జాబ్ వచ్చిందండి. చాలామంది ఉన్నారు హైకోర్టులో. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇచ్చినటువంటి అధికారిక అప్డేట్ ప్రకారమే మీకు ఈ నోటిఫికేషన్ వివరాలు అయితే అప్డేట్ చేస్తున్నాను ప్రతి రోజు కూడా. ఓకే గైస్, ఇక్కడ చూడండి, మనకి ఈ నోటీస్ వచ్చేసి 4వ తారీఖు మార్చ్ 2025 రావడం అయితే జరిగిందండి. టు ఆల్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జెస్. ఓకేనా? ఎందుకోసం అండి ఇది? సబ్జెక్ట్ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమవుతుంది. రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అండర్ ద ఏపీ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సబ్ సర్వీసెస్ రూల్ నెంబర్ 2019. రిక్వెస్ట్ టు ఫర్నిష్డ్ వేకెన్సీ పొజిషన్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ కేటగిరీస్ యాజ్ ఆన్ 39/2025. అంటే 9వ తారీఖు 30వ తారీఖు 9వ నెల 2025 వరకు కావలసినటువంటి ఎంతమంది అవసరమో అంతమంది వేకెన్సీ లిస్టు ఇవ్వండి. మొత్తం 19 రకాల కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయడానికి కావాల్సిన వేకెన్సీ లిస్ట్ ఇవ్వండి అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ వేకెన్సీ లిస్ట్ ఇవ్వడానికి ముందు మరి ఎవరైతే ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తున్నారో ప్రమోషన్స్ అన్నీ కూడా ఇచ్చేయండి. ఎప్పటి వరకు? 15వ తారీఖు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 15వ తారీఖు వరకు ప్రమోషన్స్ అన్నీ కూడా ఇచ్చేసి తర్వాత వెంటనే వేకెన్సీ లిస్ట్ మాకు ఇవ్వండి, మేము నోటిఫికేషన్ ఇస్తామంటూ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్డేట్ చాలామంది అడుగుతున్నారు, సార్ ఇది నిజమేనా అని. 100% నిజమండి. కోర్టులో వర్క్ చేస్తున్నటువంటి మన స్టూడెంట్సే మనకి పంపడం అయితే జరిగింది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మరి ఎందుకు ఇంత తొందరగా మీకు అప్డేట్ చేస్తున్నానంటే, ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వచ్చాకే మేము ప్రిపేర్ అవుదామంటే ఇక మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరండి. చాలామంది అడుగుతున్నారు, సార్ నోటిఫికేషన్ వచ్చాక చెప్పండి, మేము అప్పుడే ప్రిపేర్ అవుతామంటే అది మీ ఇష్టం అండి, మీ కర్మ అనుకోండి, అంతే. నేనేం చేయలేను. ఇది ఎవరికి చెప్తున్నానంటే, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో,
ఖచ్చితంగా ఈ సంవత్సరం కోర్టు ఉద్యోగం సాధిస్తామనేటువంటి పట్టుదల లక్ష్యంతో ఉన్నారో వారికి మాత్రమే కంటిన్యూయస్గా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. 6 మంత్స్లో మీరు ఉద్యోగంలో ఉంటారు. సింపుల్ అండి, సింపుల్. ఓకేనా? సో ఇదండి. సో మరి ఈరోజు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ చూద్దాము అండి. నోటిఫికేషన్ రాబోతుంది 100%. మీకు అఫీషియల్గా సర్క్యులర్ కూడా చూపించడం జరిగింది. ఓకేనా? మరి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ అనేవి హాట్ కేక్స్ అండి. కోర్టు ఉద్యోగాలలో జూనియర్ అసిస్టెంట్ హాట్ కేక్ అంతే, పర్ఫెక్ట్ ఉద్యోగాలు. డిగ్రీ చదివినటువంటి గ్రాడ్యుయేట్స్కి ఇది ఉంటుందండి. ఓకేనా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుండి చూద్దాం మనం. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ. ఓకేనా? సో ఇక్కడ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. నాలెడ్జ్ ఉండాలండి. కంప్యూటర్కి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి, లేదా క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. క్వాలిఫికేషన్ అంటే ఏంటి? బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, ఓకేనా, ఇంకా బీబీఏ కంప్యూటర్స్ కానీ, ఓకే, బీసీఏ కానీ. సో ఇలాంటివి ఉంటాయండి. డిగ్రీలో ఇవి ఒక సబ్జెక్ట్ ఉండాలి మీకు కంప్యూటర్, అలా ఉన్నా పర్వాలేదు. లేదా కంప్యూటర్ నాలెడ్జ్ లైక్ పీజీడీసీఏ డీసీఏ కోర్సులు చేసినా కూడా మీరు ఎలిజిబుల్గానే మనమైతే గుర్తుంచుకోవాలండి. ఓకేనా? లాస్ట్ టైము కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి కూడా ఉద్యోగాలు రావడం అయితే జరిగింది. ఓకేనా? గమనించాలి. మరి ఇక్కడ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ అని కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. కోర్టు ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతున్న వారికి తప్పనిసరిగా అన్ని జిల్లాల వారికి సొంత మాతృభాష తెలుగు ఉండాలి. కొన్ని బార్డర్ డిస్ట్రిక్ట్స్ లైక్ అనంతపురం కన్నడ ఉండాలి, చిత్తూరు తమిళ్ ఉండాలి, తమిళనాడుకు బార్డర్ కాబట్టి, శ్రీకాకుళం ఒరియా ఉండాలి, విజయనగరం వాళ్ళకి కూడా ఒరియా అనేది కంపల్సరిగా ఉండాలి. కంపల్సరీ అంటే 100% ఉండాలంటే లేదండి, జస్ట్ అవేర్నెస్ ఉంటే సరిపోతుంది మీకు. ఓకేనా? అవసరం లేదు. చాలామంది లాస్ట్ టైం కూడా అలాగే భయపడ్డారు, కానీ ఏమంత సీరియస్గా తీసుకోలే ఈ విషయాన్ని. తెలుగు వచ్చిందా, ఓకే, నో ప్రాబ్లం అన్నట్టుగానే రిక్రూట్ అయితే జరిగింది. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలండి? సో ఓసీ క్యాండిడేట్స్కి 18 నుంచి 40 సంవత్సరాల వయోపరిమితి అయితే ఉండాలి. ఎవరికండి ఇది? ఓసీ కేటగిరీస్కి, ఓపెన్ కేటగిరీ. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఎంత ఉండాలి? 42 + 5, 42 + 5 47 వరకు ఉండొచ్చు. ఒకవేళ మీరు కనుక పిహెచ్ క్యాండిడేట్ దివ్యాంగులైతే 42 + 10 సంవత్సరాల వయోపరిమితిని సడలింపుగా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా? గమనించాలి. రిజర్వేషన్ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము అన్నీ కూడా చెక్ చేసి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. మనకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుందండి. ఓకేనా? ఆన్లైన్లో ఉంటుంది మనకి ఎగ్జాము. మొత్తము 80 మార్కులకు గాను ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 40 మార్కులు జనరల్ నాలెడ్జ్, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్ పైన ఉంటుంది. 90 నిమిషాల టైం అయితే ఉంటుందండి. మనం క్వాలిఫై అవ్వడానికి ఓసీ అభ్యర్థులకి 40 మార్కులు ఉండాలి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా 40 మార్కులు, 35 మార్కులు బీసీ వాళ్ళకు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అభ్యర్థులకి, ఎక్స్ సర్వీస్మెన్కి, స్పోర్ట్స్ పర్సన్స్కి 30% మార్కులు ఉంటే సరిపోతుంది. ఓకేనా? మెరిట్ ఆధారంగా మరి ఎంపిక చేయడం జరుగుతుంది ఉద్యోగాలకు. ఓకేనా? చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దండి. ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ అందరి కోసము మన యాప్లో కోర్సును కూడా చాలా తక్కువ కాస్ట్లో 399కి 1 ఇయర్ అండి. ఒకవేళ నోటిఫికేషన్ రావడానికి కొంచెం లేట్ అయినా కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా లేట్ అయినా కూడా మీకు ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుంది కోర్సు. మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక సిలబస్ కనుక చూసినట్లయితే జనరల్ అవేర్నెస్లో మామూలే అండి. కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువ అడుగుతారండి. జాగ్రఫీ, హిస్టరీ, ఓకే, ఏపీ మోడర్న్ హిస్టరీ అడుగుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఉంటుంది. ఇక ఇంగ్లీష్లో కూడా అన్నీ ఉంటాయండి. 40 మార్కులు ఇంగ్లీష్లో, యాంటనిమ్స్, సినోనిమ్స్, ఓకేనా, యాడ్మాన్ అవుట్ ఉంటుంది. ప్యాసేజ్ ఇచ్చేసి దాన్ని క్వశ్చన్స్ ఇస్తారు, దాని నుంచి ఆన్సర్స్ అయితే మనము రాబట్టాలి. ఓకే, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయండి ఇందులో. ఓకే, యాంటనిమ్స్, సినోనిమ్స్ ఉంటాయి, వర్బ్స్, ఏ అండ్ ది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు సిలబస్లో ఉండడం జరుగుతుంది. సిలబస్ పీడిఎఫ్ని మన కోర్సులో కూడా యాడ్ చేయడం అయితే జరిగిందండి. అక్కడ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన యాప్లో ఉంటుంది. ఓకేనా?
చాలామంది తెలుగు అడుగుతున్నారండి సిలబస్. తెలుగులో కూడా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అర్థమైంది కదండీ! మీ ప్రిపరేషన్ ఇక కొనసాగించండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.